టెక్నీషియన్లందరికీ నమస్కారాలు. నా పేరు ఎల్ఎస్ రావు. నేను BS6 వెహికల్స్ని రిపేర్ కూడా చేస్తాను, ట్రైనింగ్ కూడా ఇస్తాను. ఈ BS6 వెహికల్స్ రిపేర్స్ చాలా కష్టంగా అనిపిస్తుంది అందరికీ. నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మీ వర్క్షాప్కి వచ్చే BS6 వెహికల్స్ని ఏ విధంగా ఈజీగా రిపేర్ చేయాలనే విషయాలు మీకు చెప్తాను నేను. బైక్స్లో ఉన్న BS6 టెక్నాలజీని EFI టెక్నాలజీ అంటారు. అంటే ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ. మనకు చెవి, ముక్కు, కళ్ళు లాంటి సెన్స్ ఆర్గన్స్ ఎలాగున్నాయో అవి సంకేతాల బ్రెయిన్కి పంపిస్తుంటాయి. బ్రెయిన్ వాటిని డీకోడ్ చేసుకొని ఎవరికి ఏ పనులు చేయాలంటే ఫుట్బాల్ కొట్టడం కావచ్చు, లేదా తినడం కావచ్చు, లేదా మాట్లాడడం కావచ్చు, లేదా ఏదైనా పని కల్పించాలో వాటి పర్ఫెక్ట్గా ఆ పని కల్పిస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా మన EFI టెక్నాలజీలో, BS6లో ఉన్న EFI టెక్నాలజీలో సెన్సర్లు ఉంటాయన్నమాట. మన కళ్ళు, ముక్కు, చెవి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ EOT సెన్సర్లు, O2 సెన్సర్లు, TPS సెన్సర్లు, మ్యాప్ సెన్సర్లు ఆ విధంగా ఉంటాయి. అవి సంకేతాలు పంపిస్తుంటాయి ECUలకు. అంటే విషయాలు సేకరించుకొని, అంటే ఇంజన్ లోడు, టెంపరేచరు, వెహికల్ స్పీడు, ఇంకా ఇలాంటి విషయాలు సేకరించుకొని ఆ సంకేతాలు వోల్టేజ్ రూపంగా మార్చుకొని అది ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్కి బ్రెయిన్ లాగా పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్కి పంపిస్తాయి. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లేదా ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ వాటిని డీకోడ్ చేసుకొని ఎవరికి ఏ పని ఇవ్వాలో ఆ పని ఇస్తుంటాయి. లైక్ స్టెప్డ్ మోటార్సు, యాక్చువేటర్ వంటి ఇంజెక్టర్సు, పర్జు వాల్వ్ ఇలాగ యాక్చువేటర్స్కి పని కల్పిస్తాయి. ఓవరాల్గా దీన్ని ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ అని పిలుస్తాము. దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, మైలేజ్ బాగా వస్తుంది, ఇంజన్ లైఫ్ కూడా పెరుగుతుంటుంది. టెక్నీషియన్స్ కూడా ఈజీగా ప్రాబ్లమ్స్ కనుక్కోవడానికి మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ల్యాంప్ కూడా వస్తుంది మీటర్ బోర్డ్లో. కాబట్టి BS6 టెక్నాలజీ అంటే EFI టెక్నాలజీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు తదుపరి వీడియోస్లో ఇంకా చాలా విషయాలు మీకు చెప్తాను. ఏ విధంగా రిపేర్ చేయాలో కూడా చెప్తాను మీకు నేను. ధన్యవాదాలు.